ఈ సంవత్సరం ఎండాకాలం అంటేనే నాకైతే చాలా భయమేస్తుందండి. మీకెలా ఉందో గానీ, దారుణంగా ఉన్న ఎండలు. అసలు ఫిబ్రవరి నుంచే మనకి ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మార్చ్ అయితే తెలియని నీరసం అండి. ఇంట్లో ఏం తిన్నా, ఎంత వాటర్ తాగినా గూడా ఏదో డీహైడ్రేట్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది. మిట్ట మధ్యాహ్నం అసలు మరీ దారుణంగా ఉంది. అందులో ఎగ్జామ్స్ టైం గదా! పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. వడదెబ్బ కొట్టిందంటే చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు పడతారు, మనము పడతాము. ఇంకా చిన్న, పెద్ద తేడా లేకుండా ఏప్రిల్ దాకా కూడా ఆల్మోస్ట్ స్కూల్స్ ఉంటాయి కదా! వాళ్ళు స్కూల్ యూనిఫార్మ్ కంపల్సరీగా వేసుకెళ్ళాలి. ఇంటికి రాంగానే డ్రెస్ అయితే చేంజ్ చేసేసేదాన్నండి. కాటన్ వేసేదాన్ననమాట. చాలా లూజ్‌గా ఉండేవి వేసేదాన్ని. గాలి బాగా ఆడుతూ ఉండాలనమాట. లేకపోతే చాలా ఇబ్బందవుతుంది. పెద్దాళ్ళకైనా, చిన్నవాళ్ళకైనా నేనెక్కువగా వైట్ ప్రిఫర్ చేస్తానండి. శారీస్ అయినా కాటన్. అవి కొంచెం కంఫర్ట్‌గా ఉంటాయి. కొంచెం స్టార్చ్ పెట్టుకున్నాము అంటే చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. చెమటను మాత్రం చక్కగా అబ్జర్వ్ చేసే బట్టలు వేసుకున్నామంటే చాలా బావుంటుంది. అందులో నాకు బాగా ఇష్టమైందేంటంటే కలంకారీ ప్రింట్స్ అనమాట. నాకెందుకో కంఫర్ట్ అనిపిస్తాయి వాటిల్లో. మీకెలా ఉంటాయి? ఇంకా జెంట్స్‌కి చెప్పేదేముంది లెనిన్ కాటన్. ఇంకా మెయిన్‌గా ఫుడ్ విషయానికొస్తేనండి ఎక్కువగా ఫ్రెష్‌గా దొరికే ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకున్నాము అంటే ఎంతో కొంత సమ్మర్‌ని మనం బీట్ చేయగలుగుతాం. పిల్లలకు కూడా వీలైనంత వరకు పచ్చి కూరగాయలు అంటే టమాటాలు గానీ, క్యారెట్ కానీ ఇలాంటివి పచ్చి కూరగాయలు ఇస్తూ ఉంటే చాలా బావుంటుంది. మెయిన్‌గా కొబ్బరి బొండాలు బాగా దొరుకుతాయి కదండీ! ఒక కొబ్బరి బొండం మాత్రం రోజుకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి మనం ఇవ్వగలిగామంటే చాలా బావుంటుందనమాట. చాలా వైటమిన్స్, మినరల్స్ మనకి కొబ్బరి బొండం నుంచి వస్తాయి. అంతేకాదు ఈ టైంలో మనకి చెరుకు రసం కూడా బాగా దొరుకుతుంది. అయితే ఇందులో షుగర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది వల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. పిల్లలకైతే చాలా బావుంటుంది గానీ, పెద్దవాళ్ళు కొంచెం షుగర్ పేషెంట్స్ ఆలోచించి తాగాలనమాట. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం తాగమంటే ఎవరు తాగుతారండి? చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా మెయిన్‌గా కూల్ డ్రింక్స్‌కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే అవి చల్లగా ఉంటాయని. కానీ అది ఉట్టి భ్రమ అండి. బయటికే అవి చల్లగా అనిపిస్తాయి. బాడీలోకెళ్ళినాక ఎంతో హాని జరుగుతదనమాట. సో, వాటర్‌లో మాత్రం ఎన్నో రకాలు చేసుకొని తాగొచ్చు. సబ్జా ఏసుకోవచ్చు, నిమ్మరసం, జీరా వాటర్, మింట్ వాటర్ ఎన్నో రకాలు బాటిల్స్‌లో పిల్లలకు కానీ, పెద్దవాళ్ళు కానీ ఆఫీసులకెళ్తే చక్కగా క్యారీ చేయండి. అప్పుడు మీ బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఈ సమ్మర్ నుంచి తప్పించుకోవాలంటే ఎంత వాటర్ ఇస్తే అంత హ్యాపీగా సమ్మర్ అనేది గడిచిపోతుందండి. సమ్మర్ వెకేషన్‌కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న టిప్స్ మాత్రం ఖచ్చితంగా పాటిస్తే మనల్ని సమ్మర్ ఏమీ చేయదండి. స్టే హ్యాపీ.